అబ్బబ్బబ్బా పొద్దాగల దగ్గుతూ కూర్చోపోతే ఎలాగో పింఛన్ డబ్బులు వచ్చాయిగా వెళ్ళి చూపెట్టుకుంటే ఏమైతుంది? ఎప్పుడు రూపాయి ఖర్చు పెట్టదు. ఏ చస్తే నీ వెనకాల ఏమైనా తీసుకొని పోతావా? అదేమి చాలా అంటావు, అన్నిటికీ నోరు కట్టేసుకున్నావు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. లేకపోతే అడుక్కునేటోళ్ళవా? చాలే అమ్మ, వదిలేస్తే ఈ ఇల్లు ఈ ఆస్తి నువ్వే సంపాదించినా అని కూడా అంటావు. అక్కడికేదో మా తాతయ్య మా నాన్న ఏం సంపాదించినట్టు బాగానే మాట్లాడుతున్నావులే కానీ ఇకనైనా ఊహలోంచి బయటికి రా. ఏంటి నేను ఇలా మాట్లాడతా అనుకోలేదు కదా. నేను అంతే, నేను మా అమ్మలా కాదు, నువ్వేం చెప్పినా వినడానికి గట్టిగా మాట్లాడతా. నేను ఇంట్లో ఉంచడమే దండగా పిసినారుతానా? అమ్మా నోర్మోయ్ ఎదవా, పెద్ద చిన్న తేడా తెలియట్లేదారా నీకు? ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఎవరితో? మా నాన్న తల్లితో. నోర్మోయ్, ఇంకోసారి నోటికి వచ్చినట్టు మాట్లాడావు పళ్ళు రాలుతాయి. లోపడినాడు. అత్తయ్య, వాడేదో తెలియక అలా మాట్లాడుతున్నాడు. అదేం లేదమ్మా, వాడెవడు నా మనోడు. నన్ను అనే హక్కు వానికి గాక ఇంకెవరికి చెప్పు. వాడు ఏదో కోపంగా లోపలికి వెళ్ళాడు, పోయి ఓదార్చుకో. అలాగే అత్తయ్య. ఏంట్రా నాన్నమ్మతో అలా నేను మాట్లాడేది? అసలు మీ నాన్న గురించి మీ తాతయ్య గురించి ఏం తెలుసాను రా? ఓ నాన్న నాన్న తాతయ్య తాతయ్య అని గింజుకుంటాను. అసలు మీ నాన్న గురించి నీకు తెలిస్తే ఎక్కడ మీ నాన్న నువ్వు చంపేస్తావని ఇన్ని రోజులు మీ నాన్న గురించి నువ్వు అడిగినా నేను చెప్పలేదు. నాన్న ఎక్కడున్నాడు? మనల్ని వదిలి అక్కడెక్కడో ఎందుకుంటున్నాడు? మీ నాన్న వేరే ఆడదాని మోజులో పడి ఉన్న ఆస్తి మొత్తం ఉంచుకున్న దాని పేరు మీద రాసి మన ఇద్దరిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తే మీ తాతయ్య అలానే చూస్తూ ఉన్నాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలే. మీ నాన్నమ్మ వచ్చి మనకెళ్ళి మాట్లాడేసరికి ఆమెను కూడా మనతో పాటు బయటికి గెంటేశారు. పాపం మీ నాన్నమ్మ మన వల్ల ఎన్నో కష్టాలు పడ్డది. అలాంటి ఆవిడని ఈ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడావు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించినానమ్మా. నీ గురించి తెలియక ఎన్ని రోజులు బాధ పెట్టా. ఊరుకోలేనన్నా. ఏదైనా సరే పెద్దవాళ్ల పట్ల నోరు జారి మాట్లాడకూడదు. మనం వాళ్లకు విలువ ఇవ్వకపోతే రేపటి రోజు మన పిల్లలు కూడా మనకు విలువ ఇవ్వరు.